రైట్, ఒకసారి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది రైట్ అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, చట్టం. మీ దగ్గరికి. మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. వారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్కారం మోకా ఆనంద్ సాగర్ గారు. 44,000 ఏకర్స్ ఉన్న పళంగా సమీకరించడానికి అస్ టు వాట్ ప్రాంప్టెడ్? ఎందుకంటే మీ ఎలక్షన్ ప్రామిసెస్లో తెలుగుదేశం పార్టీ ప్రామిస్లో లేదు అది, అండ్ కూటమి ప్రామిస్లో కూడా ఎక్కడా లేదు. అసలు బీజేపీ మీ ఎలక్షన్ ఎజెండాలో బీజేపీ ఎక్కడా లేదు. దానికి సంబంధించి వచ్చినా కూడా ఏదో గెస్ట్ లాగా వచ్చి అక్కడ కూర్చొని వెళ్ళిపోయారు. కానీ ఇది మా హామీ అనే మాట మీరిచ్చిన సూపర్ సిక్స్లకు కానీ దేనికి కానీ బీజేపీ డిసోసియేట్ అయింది. ఆ రోజు గుర్తుంటే సిద్ధార్థనాథ్ సింగ్, ఐ బిలీవ్, ఆంజనేయ రెడ్డి గారు, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ రోజు ఆయన కూడా ఉన్నారు. ఆయన డయాస్ మీద లేరు, ఈ హామీలకు సంబంధించిన ప్రకటన చేసేప్పుడు పక్కన కూర్చొని ఉన్నారు. అంటే రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, అదేదో మీరు చెప్పుకునేదేదో మీరు చెప్పుకోండి అనే పద్ధతిలో ఆయన పక్కన వెళ్ళి కూర్చున్నారు. అండ్ రెండోది, 44,000 ఎకరాల అదనపు భూ సమీకరణ గురించి తెలుగుదేశం ఎక్కడ ప్రస్తావన చేయలే. సడన్గా ఎందుకు పుట్టుకొచ్చింది అంటే, డెర్త్ ఆఫ్ ఫండ్స్ ప్రాంప్టెడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ మెజర్ అనే ఆలోచన, లేకపోతే అంతకుముందు నుంచే ఉందా మీకు ఈ ఆలోచన? అదనపు భూ సమీకరణ గ్రామాల్లో చాటింపులు వేస్తున్నారు సార్ మోకా ఆనంద్ సాగర్ గారు. ప్రభుత్వం వస్తుంది, మీ భూములు లాక్కుంటుందేమో, ఇళ్ల నుంచి బయటికి రామాకండి అని. తెలుసు కదా మీకు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. గతంలో రాజధాని కోసం రైతుల త్యాగాలు, తర్వాత వారి ఉద్యమాలు, రాజధానిని కాపాడుకున్న విధానం అంతా మనం చూసాం. మొదట్లో ఈ ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా రైతుల ఉద్యమాలతో, ముఖ్యంగా మహిళా రైతుల ఉద్యమాలతో వాళ్ళకు సపోర్ట్గా రాష్ట్రం అంతా నిలిచింది. ఆవేళ 2019 నుండి మొన్న 24 ఎన్నికల వరకు కూడా అనేక మంది బలిదానాలు అయ్యారు, అనేక త్యాగాలు చేశారు, జైలుకి వెళ్ళారు, కేసులు అనుభవించారు, రకరకాలుగా వాళ్ళు చిత్రవద అనుభవించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అవన్నీ ముగిసిన తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయాన్ని పొందిన తర్వాత ఈ కొత్త, మీరన్నారు ఎవరికి చెప్పలేదు, ఎన్నికల హామీ కాదు, ఇది తీసుకొచ్చారు. ఇది తీసుకురావడం అంటే అది ఇంకా అది ముఖ్యమంత్రి గారికే తెలియాలి విషయం. అది ఎందుకు తీసుకొచ్చారు, దీని తెర మీదకి మళ్ళీ కొత్తగా ఇన్ని వేల ఎకరాలు కావాలనే విషయాన్ని తీసుకురాగానే విమర్శకు గురైంది. అందరూ దాని మీద ఇప్పుడు అవసరం ఏంటి అని చెప్పి విమర్శ చేస్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటి, ప్రభుత్వం ఎందుకు ఇంత సడన్ గా ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, ఎందుకు మళ్ళీ ఈ కొత్త వ్యవహారంలో మళ్ళీ కొంత ఇదవుతుంది ప్రజల ముందు అనేది మేము కూడా అందరితో పాటు మేము కూడా ఆశ్చర్యచకితులు అయ్యాం. మాకు కూడా అంతుపట్టట్లేదు అదేంటో కూడా, ఇది వాస్తవం. కాబట్టి ఇటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సడన్ గా 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అబాసు పోరయ్యాడు. కొన్ని ప్రజలు అక్కర్లేని విషయాలు మనం తెర మీదకి తీస్తే బూమరాంగ్ అవుతుంది, ఇబ్బంది పడతాం, విమర్శలు వస్తాయి, ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. అది గమనించుకోవాలి. ఒక రకంగా మనం విశాల దృక్పథంతో ఆలోచిస్తే నిజంగా రాజధాని రూపాంతరం చెంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నంత రేంజ్లో రాజధాని భవిష్యత్తులో అది నిర్మితమైనప్పుడు నిజంగా భూమి అవసరమే, అప్పుడు ఎవరు కూడా ఇవ్వరు. అందుకే ముందుగా మేల్కుంటే మంచిదనే ఉద్దేశంతో ఆయన చేపట్టవచ్చు. కానీ ప్రస్తుత తరుణంలో అది ప్రజా వ్యతిరేకంగానే కనపడుతుంది. ప్రజలు అక్కర్లేని విషయంగా, ప్రజలు దానికి మద్దతు పలికే విధంగా అక్కర్లేని విషయంగా ఉంది, మద్దతు పలికే విధంగా కూడా లేదు. ఇవన్నీ దృష్టిలోకి వెళ్ళి ఆయన మళ్ళీ ఆలోచన కూడా మళ్ళీ ప్రభుత్వంలో కూడా మేధోమదనం జరుగుతుంది. అంతేగాని ఊరికే ప్రజలకు వ్యతిరేకంగా మొండిగా మళ్ళీ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళే విధానం కూడా లేదు. దాని పునరాలోచన జరుగుతుంది. మళ్ళీ మేధావులతో, కొంతమంది నిపుణులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆనంద్ సాగర్ గారు ఒకే ఒక ప్రశ్న, మీరే మాట్లాడండి. ఇది మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయమా, కూటమి పార్టీలు డిస్కస్ తీసుకున్న నిర్ణయమా? అది అంత లోతుగా అయితే నేను అధ్యయనం చేయలేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత ఒక నిర్ణయం బయటకు వచ్చిందంటే తప్పకుండా ఉభయ పక్షాలతోటి చర్చ లేకుండా లేదా అనుమతి లేకుండా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అంటే కూటమి ధర్మాన్ని ఎవరు కూడా తొంగలో తొక్కలేరు, దాన్ని ఉల్లంఘించలేరు. ఆ ధర్మాన్ని, స్నేహ ధర్మాన్ని పైన బీజేపీ, పక్కలో
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరినీ కాదని ఏకాఏకిని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటారని నేను నమ్మలేను. నేనే కాదు, మీరు కూడా నమ్మలేరు, అక్కడ ఉన్న పెద్దలు కూడా నమ్మలేరు. అంత చంద్రబాబు నాయుడు గారు బ్లంట్గా వెళ్ళరు, మనకు తెలుసు. డెమోక్రటిక్ మ్యాన్ అయినా ప్రజాస్వామ్యయుతంగానే ఆలోచిస్తారు ఆయన. నిజంగా వ్యతిరేకత వస్తే ఒక అడుగు వెనక్కేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే ప్రజాభీష్టమే ప్రజాస్వామ్యంలో శిరోధార్యం. అంతిమ నిర్ణేత ప్రజలే కదా. వాళ్ళని కాదని, వాళ్ళ అభిష్టాన్ని కాదని ముందుకెళ్లే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ కూడా అంతే. రామారావు గారి దగ్గర నుండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు, లోకేష్ గారి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఇది విశ్లేషణ చేస్తారు. మీలాంటి మేధావులు ఏమంటున్నారు, మీలాంటి విశ్లేషకులు ఏమంటున్నారు, ఇవన్నీ తీసుకుంటారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని నిర్ణయాలు వెనక తగ్గాల్సి ఉంటుంది. ఎంత గొప్ప ప్రభుత్వం అయినా, ఎంత గొప్ప మేధావులైనా ఒక నిర్ణయం ప్రజల్లో నుండి వ్యతిరేకత వస్తే, మేధావుల నుండి విమర్శలు వస్తే పునరాలోచన చేసి అవసరమైతే ఒక అడుగు కాదు 100 అడుగులు 1,00,000 అడుగులు కూడా తగ్గే పరిస్థితి ప్రజాస్వామ్యంలో ప్రతి ప్రభుత్వానికి ఉంది, ప్రతి పార్టీ అధినేతకు కూడా ఉంది. బ్లంట్గా ముందుకెళ్ళి లేనిపోయిన కొలువుతో తలగొక్కునే పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయరు. తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం సార్, మీకు ₹1,00,00,000 నిజాన్ని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మొదట్లో వివాదం అవుతుంది, భవిష్యత్తులో దాన్ని అందరూ కూడా కొనియాడతారు. ఇది చాలా విషయాల్లో ఐ అగ్రీ ఆనంద్ సాగర్ గారు. ఈ ఒక్క విషయంలో అంటే మన ఓల్డ్ సేయింగ్ ఒకటి ఉంది, ప్రతి మార్పు మొదట సంఘర్షణకు లోనవుతుంది, తర్వాత అంగీకారానికి గురవుతుంది. బట్ అదేంటే అది ఓల్డ్ సేయింగ్. ఇప్పుడున్న పరిస్థితులకి మనం దాన్ని అన్వయించలేం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆంజనేయ రెడ్డి గారు, ఇది అసలు మీతో సంప్రదింపులు ఏమైనా జరిగినాయా? మీ పార్టీ అప్పటి అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో ఏమైనా మాట్లాడారా? మీ శాసనసభాపక్షంతో మాట్లాడారా? లేకపోతే ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమా? ఎందుకంటే ఢిల్లీ ఈజ్ నాట్ సో హ్యాపీ విత్ ద డెసిషన్